ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రుడి యొక్క టైం మొదలైంది. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. ఏ రాశిలో అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు ఉంటాయి. అలాంటి ఒక గొప్ప లక్షణం కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు. దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది. ఐశ్వర్యం, సంపదలతో తులతూగుతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశుల వారు ఏంటి, ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశించారు. శుభ గడియల్లో రాశి మారడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. పనిచేస్తున్న విద్య పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్ర మహర్దశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అందంగా ఉంటుంది. కెరియర్లో కూడా గెలుపు రాబోతున్నాయి. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్లుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ వ్యక్తుల జీవితంలో కూడా కొత్త వెలుగులు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం అయితే దక్కుతుంది. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది. ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది. మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా రాబోతున్నాయి. వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ధన లాభానికి, ప్రమోషన్కు అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తి పాస్తులు కూడా కూడబెట్టుకుంటారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏవైతే మీరు కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఖచ్చితంగా సంపాదించుకోబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈర్ష్యపడతారు. ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు రాబోతున్నాయి. వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు. ప్రేమ, కెరియర్, ఫైనాన్స్, ఆరోగ్యం కూడా చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వారి ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి. మీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు. అలాగే ఆర్థిక స్థితి కూడా బలోపేతం అవుతుంది. సరైన ప్రణాళిక, పెట్టుబడి వ్యూహంపై చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ యొక్క బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి. తెలివితో ముందడుగు వేస్తారు. ఏదనుకుంటే అది సాధిస్తారు. మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించబోతున్నారు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.
చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా సాధిస్తారు. మరి శుక్ర మహాదశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతున్న తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుక్ర మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలు, జీవితం బంగారుమయం అవుతుంది. విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు. ఏది అనుకుంటే అది సాధించి తీరుతారని చెప్పుకోవాలి. అలాగే కొత్త ఒప్పందాలకు జీవితం బంగారుమయం అవుతుంది. వివిధ లాభాలు ఖచ్చితంగా మీరు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకి కూడా చాలా జీవితం బంగారుమయమని చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనస్సు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యుగం పట్టడం జరుగుతుంది. మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త పొంతనలు తొక్కుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీదే విజయం అవుతుంది. అనేక మార్గాలలో విజయం సంపాదించుకోబోతున్నారు. పట్టిందల్లా కూడా బంగారమే అవ్వబోతున్నట్లుగా అలాంటి రోజులు రాబోతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది. ఎక్కువ శుభవార్తలు వింటారు. ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పులను తీసుకురాబోతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు, వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశము ఉంది. ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. అలాగే పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారం అన్నీ కూడా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి జాతకంలో కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. శుక్ర మహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు. డబ్బు సమస్య నుంచి కూడా విముక్తి అవుతారు. ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను కూడా అందుకోబోతున్నారు. కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతూ ఉంటాయి. కొన్ని శుభవార్తలను వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆహార విహారయాత్రల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనను ఇస్తాయి. ఆర్థిక వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం వచ్చింది. కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగం మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి. అలాగే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు. ఏది ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ కుంభరాశి వారి జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారు కూడా ఈ యొక్క శుక్ర మహర్దశ యోగంలో విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతుంది. కెరియర్లో ముందడుగు వేస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా ముందుకైతే వెళ్తాయి. జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొత్త బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు. జీవన కారకులైన శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా మెరుగుపడతాయి. ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా కూడా వ్యవహార యాత్రలకు వెళ్ళే అవకాశము ఉంది.
ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కాదనుకొని ముందుకు వెళ్తారు. జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి. కెరియర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, షేర్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.